నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు హరీష్ గౌతమ్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చూస్తూ ఉంటాం. అయితే ఉమెన్స్లో కేర్ తీసుకున్నప్పటికి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? మనం ఉమెన్ అని తీసుకుంటే దే అండర్గో త్రూ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హార్మోన్స్ అండి. ప్రతి నెలలోని దే హ్యావ్ ద చేంజెస్ ఇన్ హార్మోన్స్. దెన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ది బాడీలీ చేంజెస్ ఇన్ హార్మోన్స్. దెన్ తర్వాత వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఫ్లక్చుయేషన్స్. అండ్ చాలామంది టైంకి ఫుడ్ కూడా తీసుకోరు, బీఇట్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఆర్ బీఇట్ విత్ హ్యాండ్లింగ్ ద కిడ్స్ ఆర్ ఎనీథింగ్. ఈ అన్ని రీజన్స్ వల్ల మనం ఉమెన్లో అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం. సెకండ్లీ ఏంటంటే వెన్ మెన్ ఆర్ దేర్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద సొసైటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడైతే వెన్ కమింగ్ టు ద న్యూ ఇయర్ ఇట్స్ చేంజింగ్, కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. బట్ ఇన్ ద పాస్ట్ వీ యూస్ టు బి లైక్ మెన్ అనే సొసైటీలో తిరుగుతుంటారు. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ దే హ్యావ్ వెరీ క్విక్ యాక్సెస్ టు ద ట్రీట్మెంట్ అండ్ అదర్ థింగ్స్. విమెన్ అట్లా కాదు, దే యూస్ టు సిట్ ఇన్ హోమ్. ఫస్ట్ సొంతగా ఏదో ఒక ట్రై చేస్తారు, అది తర్వాత కొంచెం కొంచెంగా అది అవ్వట్లేదు అన్నప్పుడే దే కమ్ అవుట్. సో దే వెయిట్ టిల్ ఇట్ హ్యాస్ బికమ్ మచ్ సివియర్ దాన్ ఇన్ ద బిగినింగ్ అన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల వీ సీ మోర్ ఇష్యూస్ ఇన్ ఉమెన్. ఓకే. అయితే ఉమెన్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న ఆహారం కారణం అంటారా, లేదు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా కారణాలు కావచ్చు అంటారా? రెండు అనుకోవచ్చండి, ఆహారం అండ్ లైఫ్ స్టైల్. టైంకి ఆహారం తీసుకోవడం కుదురుతుంది, మంచిగా లైఫ్ స్టైల్ ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, టైంకి పడుకుంటున్నారు, టైంకి లేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ విమెన్, వెన్ మెన్ ఆల్సో ఫాలో దీస్ థింగ్స్, దే హ్యావింగ్ ఎ బెటర్ హెల్త్ అని చాలా స్టడీస్లో మనకు ప్రూవ్ అయింది. అవును. ఇప్పుడు ఉమెన్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు మరి ఇవి ఫాలో చేయలేరంటే, దే ఆర్ ఆల్రెడీ వెరీ మచ్ ఆక్యుపైడ్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్ చాలామంది. అండ్ చాలా మంది నౌ డేస్ దే ఆర్ డూయింగ్ బోత్ హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ దే ఆర్ హ్యాండ్లింగ్ కెరీర్ ఆన్ ద అదర్ సైడ్. సో మెన్ అనేది చాలా వరకు కెరీర్ వర్క్ ఉంటుంది. వెన్ కమింగ్ టు ద హౌస్ హోల్డ్ వర్క్ దే లిమిట్ దెమ్సెల్ఫ్ టు పర్టికులర్ ఎక్స్టెంట్. నాట్ జనరలైజింగ్ బట్ మెజారిటీ చూస్తుంటాం. సో ఉమెన్ దే ఆర్ హ్యాండ్లింగ్ టూ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్. వెన్ మెన్ ఆర్ హ్యాండ్లింగ్ ఓన్లీ వన్ థింగ్, టైం కన్స్ట్రెంట్ అవుతుంది. సో వెన్ మెన్ కెన్ గో టు జిమ్, ఉమెన్ హ్యాస్ టు కుక్ ఫుడ్ ఇన్ హోమ్. సో దే ఆర్ నాట్ గెటింగ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో దీనివల్ల దే ఆర్ నాట్ గెటింగ్ ద ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ దే ఆర్ సపోజ్ టు గెట్. అండ్ ఇంత వర్క్ చేసిన తర్వాత ఆఫ్టర్ యువర్ ఆఫీస్ వర్క్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు హౌస్ అండ్ దెన్ డూయింగ్ ద హౌస్ హోల్డ్ వర్క్, దే విల్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు do something for themselves. Okay. This TV gani, YouTube gani, they just sit, relax, and then again your health is getting back to on the negative side. ఓకే. అయితే ఇక్కడ మనం వీళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రాకుండా ఉండటానికి కానీ వీళ్ళు చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏముంటాయి? బేసిక్ మోడిఫికేషన్ అండి, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, టైంకి నిద్రపోవడం, అండ్ హ్యావింగ్ ఎన్ ఎడిక్వేట్ క్వాలిటీ స్లీప్. ఓకే. క్వాలిటీ స్లీప్ అని ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, యూ స్లీప్ ఫర్ 8 hours బట్ మధ్యలో ఒక 10 సార్లు యు ఆర్ వేకింగ్ అప్, యు ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, యు ఆర్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై సమ్ అదర్ థింగ్ దట్ వీ కాంట్ కన్సిడర్ యాజ్ క్వాలిటీ స్లీప్. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలామంది అంటుంటారు, ఇంట్లో మొత్తం పని నేనే చేస్తుంటానండి, ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుందండి. వెన్ వీ టాక్ అబౌట్ ఎక్సర్సైజ్, we talk about the work that has to be done after your regular daily routine అన్నమాట. మనం డైలీ ఏదైతే వర్క్ చేస్తుంటామో దానిపైన మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ వీ హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. ఓకే. వీళ్ళు తీసుకునే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే కొన్ని ఆహారాల్లో తింటే కొన్ని అపోహలు ఉంటాయి, ఇది తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, లేదు అంటే ఇలా తీసుకోవటం వల్ల, ఈ టైంలో తీసుకోవటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అర్లీ టు ఈట్ బిఫోర్ బ్రెడ్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అసలు ఆహార నియమాలు ఎలా పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఫస్ట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది దానికి వద్దామండి. కొంతమంది చెప్తారు ఇదే ప్రోటీన్స్ మాత్రమే తీసుకోవాలి, ప్రోటీన్స్ ఆర్ గుడ్. తర్వాత కొంతమంది ఎగ్లో వైట్ తినాలి, ఎల్లో తినకూడదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్. కొంతమంది పాలు తీసుకోవాలంటారు, కొంతమంది పాలు తీసుకోకూడదు అంటారు. సో వెన్ వీ టేక్ యాజ్ ఎ మీల్, ఒక మీల్ తీసుకుంటే బ్యాలెన్స్ డైట్ అంటాం అనమాట. ఆ మీల్లో ఒక 40% కార్బోహైడ్రేట్స్, మన రైస్ కానీ చపాతీ కానీ
రైస్ ఇన్ ఎనీ ఫామ్, ఇడ్లీ కానీ దోశ కానీ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఇంకొక 30% ప్రోటీన్స్ ఉండాలి. బీట్ ఎగ్ వైట్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వైట్ కానీ చికెన్ కానీ ఆర్ ఎనీ అదర్ మీట్, వెజిటేరియన్స్ అయితే పనీర్, సోయా, అండ్ ఇంకొక 20% దెర్ షుడ్ బి ఫ్యాట్స్, ఘీ, లేదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ వెజ్లో ఇఫ్ యూ టేక్ మటన్ అండ్ అదర్ థింగ్స్ దే హ్యావ్ ద ఫ్యాట్ కంటెంట్ యాజ్ సచ్. అండ్ ఇవి వాటితో పాటు ఫైబర్ అనేది కూడా ఉండాలి, అట్లీస్ట్ ఒక 20% వెన్ యూఆర్ ఇంక్లూడింగ్ ద కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ వెజిటేబుల్ ఫ్యాట్స్ కానీ అన్నిటి కలిపి దానిలో ఒక పార్ట్, ఒక 10 to 20% అనేది ఫైబర్ కంటెంట్ కూడా ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఉంటేనే దెన్ యువర్ మీల్ ఈస్ కంప్లీట్ అంటాం అనమాట. కీటో డైట్ అంటాం, యూ టేక్ ఓన్లీ ప్రోటీన్స్, పొద్దున్న తింటే ప్రోటీన్, మధ్యాహ్నం ప్రోటీన్, నైట్ ప్రోటీన్. ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ది వెయిట్ లాస్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ఏ సస్టైనబుల్ థింగ్. మన బాడీకి అలవాటు లేని దాన్ని మనం ఫోర్స్ చేస్తున్నాం బేసికల్లీ. సో మన బాడీ ఒకదానికి యూజ్ అయ్యింది అంటే మనం పుట్టినప్పటి నుంచి కాదు, మన హ్యూమన్ నేచర్ అనేది పుట్టినప్పటి నుంచి. ఎర్లీ మ్యాన్ దే హ్యావ్ బీన్ యూస్ టు ఈట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దర్ ఓన్ రీజియన్. మనం ఇప్పుడు ఏంటి, అది వస్తుంది, తర్వాత ప్రాసెస్ అవుతుంది, దానిలో కొన్ని కెమికల్స్, దాని ప్రిజర్వేటివ్స్ అన్ని యాడ్ చేసి షాప్కి వెళ్ళి రెడీ టు కుక్ 2 minutes అంటే కానీ మనం తీసుకోవట్లేదు ఇప్పుడు. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్, ఎనర్జీ టు కుక్. సో వెన్ యూ సీ యాజ్ ఎ హోల్ మన హెల్త్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. సో వెన్ యూ కమ్ టు ద ఫస్ట్ థింగ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, మొత్తం అన్నీ ఉండాలి. ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, మైదా కానివ్వండి లేదంటే ప్యాక్డ్ ఐటమ్స్, మ్యాగీ, చిప్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటుంటాం, బర్గర్స్ ఎక్సెట్రా ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటుంటారు. వైజ్ గా మనకి ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో అవి కంటిన్యూ చేయాలి అంటున్నారు. ట్రూ. మన బాడీ దేనికైతే అలవాటైందో దాన్ని కంటిన్యూ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై వాట్ యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ యూస్ టు, ఒకేసారి కాదు. ఈరోజు నేను న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నాను, రేపటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు పర్టికులర్ డైట్ అంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. బాడీ అనేది కూడా ఇట్ నీడ్స్ సమ్ టైమ్ టు అడ్జస్ట్ టు ద అడ్జస్టింగ్ ఎన్విరాన్మెంట్స్. ఆల్రెడీ వీఆర్ ఇన్ ఏ హై పొల్యూషన్. ఎయిర్ క్వాలిటీ చూస్తే పూర్ ఉంటుంది. దెన్ యూఆర్ వాట్ ఎవర్ ఫుడ్ వీఆర్ గెట్టింగ్ దట్ ఈస్ ఇన్ ద పెస్టిసైడ్స్ అంటున్నాం. వీ డోంట్ కలర్ కలుపుతున్నారు అంటున్నారు. ఈవెన్ ఫ్రూట్స్ యూఆర్ సీయింగ్, కొన్నిసార్లు ఎల్లో అంటున్నారు, కొన్నిసార్లు రెడ్ అంటున్నారు. సో నో వన్ ఈస్ ష్యూర్ వాట్ దే ఆర్ ఈటింగ్. అట్లీస్ట్ వెన్ యూఆర్ ఈటింగ్, ట్రై టు ఈట్ హెల్దీ. మనం హెల్దీ అనుకున్న తిన్నది అన్హెల్దీ, కలుషితమైంది, అడల్టరేటెడ్ ఫుడ్, అది దాన్ని మనం మెయిన్ చేయలేం. అట్లీస్ట్ వీ హ్యావ్ టు కీప్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. అవేర్నెస్ ఫస్ట్. వాట్ ఈస్ దట్ ఫుడ్ అనేది. యూ జస్ట్ టర్న్ ద ఒక హోల్ వీట్ అంటాము, లేదంటే వేరేదని అంటాం, ప్యాకేజ్ టర్న్ చేసి చూడండి, వైట్ బ్రెడ్ని పట్టుకొని చూడండి. యూ సీ ద డిఫరెన్సెస్ ఇన్ ద క్యాలరీస్ అండ్ సీ డిఫరెన్సెస్ ఇన్ ద కంటెంట్స్. యూ డోంట్ సీ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, హెల్దీ అనుకుంటున్నాం, వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ హెల్దీ అంటున్నాం. ఏ విధంగా అని అడిగితే నో వన్ హ్యాస్ ద ఆన్సర్. సింపుల్ కలర్ అంతే. బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఉన్న తేడా బ్రౌన్ బ్రెడ్కి వైట్ బ్రెడ్కి ఉంది. సో డైట్ విషయంలో వచ్చేసరికి యూ టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. తర్వాత లైఫ్ స్టైల్ అంటారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటుంటాం. గెట్టింగ్ ఏ హెల్దీ స్లీప్. మన ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి అడల్ట్ ఒక 30-40 years వాళ్ళకి అట్లీస్ట్ 8 hours ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ టు రీసెట్. 1 గంట పడుకుంటాను, ఇంకో గంట పడుకుంటాను అట్లా కాదు, కంటిన్యూస్ గుడ్ క్వాలిటీ స్లీప్. ఎందుకంటే మన బాడీలో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ రిథమ్స్, డైర్నల్ వేరియేషన్స్ అంటాం అన్నమాట. నైట్ పూటకి పగల పూటకి తేడా అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ అన్నీ మనం ఆల్టరేషన్ చేసేస్తున్నాం. యు ఆర్ నాట్ స్లీపింగ్. ఆ స్లీప్ వెన్ దట్ హార్మోన్ ఈజ్ సపోజ్ టు యాక్ట్, వెన్ స్లీపింగ్ యు ఆర్ అవేక్. అది పనిచేయదు. అర్థమవుతుంది కదండి. సో యువర్ బాడీ ఈజ్ నాట్ గెట్టింగ్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు గెట్ ఇన్ పర్టికులర్ టైం. దాన్ని మాడిఫై చేస్తున్నాం. అండ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ బాడీ టు బీ లుక్ యంగ్ అండ్ హెల్దీ బికాస్ యూ ఆర్ స్లీపింగ్ 10 hours, 2 hours in the morning, 2 hours in the afternoon, 2 hours in the evening, 2 hours in the night. You are not allowing the body to have the adequate rest at a stretch. So lifestyle modification lo first the sleep, second the exercise. Your body needs to be active. Your body needs to burn particular amount of calories in a day. Okay. Your body lo prati muscle gaani mana prati kanam antam kada, everything should be active to keep you active at your old age. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, 30 yearsలో నేను చెప్తాను, నేను మ్యాగీ తింటున్నాను, యూఆర్ సిట్టింగ్ హ్యావింగ్ ఎ సిప్ ఆఫ్ కాఫీ, శాండ్విచ్ అంతా బాగానే ఉంది. బట్ ఈజ్ దిస్ సస్టైనబుల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50?
ఇప్పుడు యు ఆర్ గెటింగ్ డయాబెటీస్ ఇదివరకు మనం 70లోని 60లోని ముసలిలో వినేవాళ్ళం. ఇప్పుడు మన ఆఫీస్లో 30 ఏళ్ళ అతని దగ్గరికి వెళ్తుంటే నాకు డయాబెటీస్ ఉందని చెప్పుకుంటున్నారు. రీజన్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. ఓకే. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో యువర్ డైట్, యువర్ స్లీప్, యువర్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఫర్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఓకే ఓకే గౌతమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.